మంచి ఫంక్షన్లు కట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ మున్సిపాలిటీలో. మన తెల్లపిల్లి చేసుకోవడానికి, మన ఇంట్లో దావత్ చేసుకోవడానికి ఫ్రీగా 5,000 రూపాయలకి ఒక ఫంక్షన్ ఇచ్చేటట్టు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. వెల్కమ్ టు పొలిటికల్స్. తుమ్కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మేడ్చల్ జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భారతదేశ వ్యాప్తంగా ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయానికి పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ బస్తీ తిరుగుతూ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రజలకు తెలియజేస్తూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చే విధంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కుల మతాలకు అతీతంగా తీసుకున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలే కాకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్నే కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాను పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడాలని మా యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరు ప్రజలు కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ సమర్థిస్తూ ఉన్నారు. మరి బీజేపీ వాళ్ళ సొంత బీజేపీ ఎజెండాతో పోతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా గుర్తించి మరి రాజ్యాంగాన్ని కాపాడాలని, మరి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 100 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు అధ్యక్షునిగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం సంవత్సరం మొత్తం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా గుర్తించి బీజేపీని పక్కకు పెడితేనే బడుగు బలహీన వర్గాలకు అన్ని న్యాయం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అంటే ప్రజలకు కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చిన తర్వాత అన్ని సమస్యలను కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా ఇచ్చినటువంటి గ్యారెంటీలను పూర్తి చేస్తూ తెలంగాణ ప్రజల మన్ననను పొందే విధంగా అన్ని రకాలుగా మంచి చేసి, మరి ఆపోజిషన్ పార్టీలు ఎన్ని రకాలుగా చెప్పినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎప్పుడు అండగా ఉంటుంది. ఇల్లు ఇచ్చినా, భూములు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ముందుకు పోతామని మా పిసిసి ఇచ్చిన పిలుపును, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపును అందుకొని చేస్తున్నటువంటి కార్యక్రమానికి వందలాదిగా తరలి వచ్చినటువంటి మా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తుమ్కుంట మున్సిపాలిటీలో మీరే చూసారు, ఏవైతే ఆ మున్సిపాలిటీలో మేము ఇంటింటికి తిరగాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరికి చెప్పాలన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పోతే అందరి ఇళ్లలో కొందరికి కరెంటు బిల్లు వచ్చింది, కొందరికి ఇల్లు వచ్చింది, ఇంకొకరికి ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నాం. చేసిన పథకాలన్నీ చెబుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం తీసుకొని తిరుగుతూ ఉన్నాం. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇది ఎన్నికలు లేవు ఇప్పుడు. జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి, టిపిసిసి, డిసిసి ఆదేశాల మేరకు ఈరోజు తుమ్కుంట మున్సిపల్ పరిధి ఈ హెడ్‌క్వార్టర్లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారు, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, మరి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నటువంటి ఫహీం గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ గారు, మిగతా అందరికీ మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళా నాయకురాలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈరోజు ఎంతైనా ఉంది. మరి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం పేద బడుగు బలైన వర్గాల కోసం, అన్ని వర్గాల కోసము ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలో తొక్కడానికి బీజేపీ శత విధాలుగా వాళ్ళ సొంత ఏజెండాతో ముందుకు పోతూ ఉండరు. మరి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగానే అమిత్ షా గారి వ్యాఖ్యలు కానీ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటినీ మరి ప్రజలకు వివరించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, మరి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చినటువంటి మాటలను అమలు చేస్తూ పథకాలను ఏదైతే బీసీ కులగణన ఉందో, ఎస్సీ వర్గీకరణ ఉందో, ఈ ప్రజల కోసము ఇచ్చిన మాటను కట్టుబడి పథకాలు ప్రజలకు ప్రవేశపెడుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మరి అందుకే ప్రజలకి ఇంటింటికి ఈ సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈరోజు హెడ్‌క్వార్టర్లో ప్రారంభించిన, మళ్ళీ రోజు అన్ని వార్డులలో ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. కార్యకర్తలు ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలని, మరి ప్రజలకు జరుగుతున్న ఇబ్బంది, కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ప్రజలకు వివరించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం సిద్ధం కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు తుమ్కుంటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరైనారు. ఈ కార్యక్రమం విజయవంతాన్ని చేశారు. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. రూపాయలు పెట్టి మంచి ఫంక్షన్లు కట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ మున్సిపాలిటీలో మన తెల్లపెళ్లి చేసుకోవడానికి, మన ఇంట్లో దావత్ చేసుకోవడానికి ఫ్రీగా 5,000 రూపాయలకే ఒక ఫంక్షన్ హాల్ ఇచ్చేటట్టు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.